కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మౌక్తికమాలలో మానవ వనరుల నిర్వహణలో భగవద్గీత పాత్ర గురించి వివరణ ఇవ్వబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వచ్చేద్దాం. మానవ వనరులు అన్న పదం వివిధ రంగాలకు చెందిన ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు, అభివృద్ధి ప్రయోజనాల కోసం నియమించబడిన అధికార శాఖల్లో అంతర్భాగమైన కార్యాలయ నిర్వహణకు సంబంధించిన ఆధునిక సాంకేతిక నామం. మన ప్రాచీన వేదాల్లో దీని ఆవశ్యకత, ప్రాముఖ్యతను గురించిన ప్రస్తావన పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా భౌతిక అవసరాలకు, బాహ్య ప్రపంచానికి అతీతమైన అంతర్గత పరిశోధన, ఆత్మ పరిశీలన దృష్టికోణంలో వివరించబడింది. ధ్యానం, యోగం వంటి కఠోర నియమనిష్టల ద్వారా లక్ష్య సాధనకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ నియంత్రణను, మానసిక సమతుల్యతను అలవరుచుకున్న భారతీయ సనాతన ఋషులు అందించిన ప్రేరణ, స్ఫూర్తితోనే నిర్వహణ సంబంధిత కళాశాలల్లో బోధించే విభిన్న పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయి. సంస్థల అభివృద్ధికి, విజయాలకు చిత్తశుద్ధితో కృషి చేసే నిజాయితీపరులు, సమర్థులైన ఉద్యోగుల నియామకాలు, యజమానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు, ఉద్యోగ బృందాల పరస్పర అవగాహన, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, వేతన సవరణలు, వ్యక్తిగత సమిష్టి వ్యూహరచనలు తదితర ప్రధాన అంశాలలో మానవ వనరుల శాఖ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగినుల ఆత్మగౌరవాన్ని కాపాడే మహిళా సాధికార సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే బాధ్యత కూడా వీరిదే. సంస్థకు వెన్నెముక వంటి నిర్వహణాధికారుల్లో కేవలం వ్యవహార చిత్రత, చాకచక్యం ఉండగానే సరిపోదు. సాటి ఉద్యోగుల వృత్తి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని గుర్తించే విశాల దృక్పథం, అత్యవసర పరిస్థితుల్లో నాయకుల మార్పులు, చేర్పులు, పదోన్నతుల గురించి సహేతుకంగా నిర్ణయం తీసుకోగల ఆత్మస్థైర్యం, నిక్కచ్చితనం కూడా చాలా అవసరం. ఇలాంటి సందర్భాల్లో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావలసింది దృఢమైన వ్యక్తిత్వం. అందుకే విద్యార్థుల మనోవికాసాన్ని అభిలషించే కొన్ని విశ్వవిద్యాలయాలు కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మ సిద్ధాంతం వారిలో మానసిక పరిణతిని, నైతిక విలువల్ని పెంపొందించి భవిష్యత్తులో దిశానిర్దేశం చేస్తుందన్న నమ్మకంతో భగవద్గీతను బోధనాంశంగా ప్రవేశపెట్టాయి. ఇది ప్రతి ఒక్కరూ స్వాగతించదగిన శుభ పరిణామం. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అన్ని ప్రైవేటు సంస్థల, ప్రభుత్వ కార్యాలయాల నిర్వాహకులు కుల, మత సంకుచిత తత్వాలను తోసిరాజని జాతీయ సమైక్యతా భావనతో గీతా ప్రవచనాలను మనస, వాచ, కర్మణ, ఆచరణలో అమలు చేయగలిగితే భారతదేశం అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి సాధించి ప్రపంచానికే ఆదర్శప్రాయమై వెలసిల్లుతుంది. విన్నారు కదా. మరొక విషయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.